Hello friends, now I tell small story. Rahul was a young boy who loved to learn but struggled math. No matter how hard he tried, he couldn't understand numbers. His teacher, Miss Sharma, noticed his problem and decided to help him. Every day after school, she explained math in a simple way. She encouraged him and told him not to give up. He practiced daily. Slowly, he started to understand math better. One day, he is in his school held a math competition. Rahul was nervous, but teacher told him to believe in himself. He participated. To his surprise, he won first prize. Rahul thanked to his teacher for her support. Teacher smiled and said, a good teacher always helps students grow." From that day, Rahul believed that with హార్డ్ వర్క్ అండ్ గురు సపోర్ట్ ఎనీథింగ్ వాజ్ పాసిబుల్. ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. రాహుల్ వచ్చి ఒక స్టూడెంట్ అనమాట. అతనికి చదువు అంటే ఇష్టం, కానీ మ్యాథ్స్ కష్టంగా ఉండేది. ఎంత కష్టపడినా కూడా మ్యాథ్స్ అర్థం చేసుకోలేకపోయాడు. అది గుర్తించిన వాళ్ళ టీచర్ అతనికి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు స్కూల్లో అయిపోయిన తర్వాత అతనికి మ్యాథ్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఆమె అతన్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే నెవర్ గివ్ అప్, అంటే వదిలిపెట్టొద్దు అని చెప్పింది అనమాట. అతను రోజు ప్రాక్టీస్ చేస్తుండేవాడు. స్లోగా అర్థమవుతూ వచ్చింది అనమాట మ్యాథ్స్. తర్వాత ఒక రోజు వాళ్ళ స్కూల్లో మ్యాథ్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది, కానీ రాహుల్ భయపడ్డాడు. వాళ్ళ టీచర్ నిన్ను నువ్వు నమ్ము అని చెప్పింది అనమాట. అప్పుడు అతడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు అతను మేడం థ్యాంక్స్ చెప్తాడు, మేడం సపోర్ట్ చేసినందుకు. ఆ తర్వాత మేడం చెప్తుంది అనమాట, ఎప్పుడు కూడా ఒక మంచి టీచరు స్టూడెంట్స్ ఎదగడం కోసమే హెల్ప్ చేస్తుంది అని. అప్పుడు ఆ రోజు నుంచి అతను, అంటే హార్డ్ వర్క్, గురువులు సపోర్ట్ ఉంటే ఏదైనా కూడా సాధ్యమని అతను నమ్ముతాడు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.